హీరో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్లో సున్నా అవ్వడంతోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలలో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చింది, ఒక భయం వచ్చింది. అందుకే వాళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అట్లేం లేదండి. నార్మల్గా వీళ్ళు చేసింది ఏంటంటే పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం పోయింది జస్ట్ 1.8%తోనే మనం ఓడిపోయినాం. ప్రజలు అటువైపు మొగ్గు చూసారు. ఎందుకు మొగ్గు చూసారు అంటే వీళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఏదైతే అబద్ధపు మేనిఫెస్టో ఏదైతుందో దాన్ని నమ్మించే దిశగా వీళ్ళందరూ ప్రచారాలు చేసి ఈరోజు ద్వంద్వ వైఖరిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రాహుల్ గాంధీ గారు ఏమంటారు, ఇదే ఫిరాయింపుల్ని మనం ఎంకరేజ్ చేయొద్దు అని పాంచనాయదాని కింద ఎంకరేజ్ చేయొద్దని ఆయన అంటుంటారు. మరి రాష్ట్రంలోనే నేను గేట్లు ఓపెన్ చేసామని ఈయన అంటుంటారు. మరి ఇది ఎక్కడి పద్ధతి అండి? తమిళనాడులో ఒకలా ఉంటుంది, గోవాలో ఒకలా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో బీఆర్ఎస్ 1.8% అనేది తేడా అసెంబ్లీ. పార్లమెంట్కి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మీకు రావాల్సిన ఓట్ పర్సంటేజ్ ఎంత, మీకు రావాల్సిన సీట్లు ఎంత అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది అండి. నేను అదే చెప్తున్నాను. ఈ రోజు బీజేపీలో ఉన్న ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో అప్పట్లో 4 ఉన్నారండి ఎంపీలు. ఈ 4 మనకి ఏమైనా ఏడ్చిరా అంటే ఏం ఏడిచింది లేదు. తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు నిధులు తీసుకొచ్చింది లేదు, ఫ్లైఓవర్లు కట్టింది లేదు, ఒకటి ఇది చేద్దామన్నది లేదు. తెలంగాణకి మరి ప్రత్యేకంగా మరి మోడీ గారు ఉన్నారు కదా, మరి ప్రధానమంత్రి గారిని కోరి చెప్పారండి. అట్లా వీళ్ళు తెచ్చింది లేదు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసము సరే వాళ్ళంతా గెలిచినలే కావచ్చు, అదే అబద్ధ మాటలు చెప్పి గెలిచిరు. ఈ రోజు అదే ఇప్పుడు మేము హిందువులం అండి, మేము కూడా దైవం పొద్దున్న లేస్తే నేను చెప్పాను. భారతీయ జనతా పార్టీ చెప్తున్నాను నేను. భారతీయ జనతా పార్టీ మేము హిందువులమే, పొద్దున్న లేస్తే మేము కూడా పూజలు చేస్తాం, బొట్టు పెట్టుకుంటాం, బొట్టు పెట్టుకోవచ్చు, వర్షంలో తుడిపోవచ్చు కూడా. అంత మాత్రం భక్తి లేకుండా ఉండదు కదా. ఈరోజు వాళ్ళు రాముల వారి బియ్యం తీసుకొచ్చి జెండాలు ఇంటింటికి జెండాలు వాతుకుంటా ఇలాంటి దేశంలో ఈ రాష్ట్రంలో కాదండి. రాష్ట్రంలో వీళ్ళు కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, వీళ్ళు ప్రాంతాలను రెచ్చగొట్టి ఏదైతే బీజేపీ చేస్తుంది. అంటే కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు మీరు వాళ్ళతో కొమ్మక్కయ్యి మీ అభ్యర్థుల్ని వీక్ అభ్యర్థుల్ని వాళ్ళు గెలవడానికి మీరు కారణం కాలేదంటారు. బీజేపీ వాళ్ళు ఈ మతాల పేరుతో దాన్ని వీళ్ళని ప్రజలను మభ్యపరిచి ఇలా ఓటు తీసుకున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మేనిఫెస్టో, దొంగ మేనిఫెస్టో పెట్టి ఉద్యోగాలు ఇస్తాం, ఇది ఇస్తాం, యువతకు మోసపూరిత మాటలు చెప్పి పొద్దున్న లేస్తే ప్రజలలో మొన్నటి వరకు తిరిగి ఈ రోజు నిరుద్యోగులను పట్టుకుని ఉద్యోగాలు సంపాదించిన ఈ ఉద్యోగులు ఇవాళ నిరుద్యోగుల్ని కాపాడకుండా మీకు సున్నా రావడానికి మీ ఎమ్మెల్యేలు వీకెండ్ కావడానికి వీకెండ్ అవ్వలేదండి. ఇప్పుడు రాష్ట్రంలో వీళ్ళందరూ కలిసి ఈ రెండు పార్టీలు వీళ్ళు రెండు పార్టీలు కలిసి ప్రజలను మోసపూరిత మాటలు చెప్పి గెలిచారే తప్ప అదేం లేదు. ఈ రోజు గాడిద ఏంది, గుర్రం ఏందని తెలంగాణ ప్రజలందరికీ అర్థమైంది. ఈ రోజు నెక్స్ట్ ఇంకొక 4 రోజుల తర్వాత 2 నెలల తర్వాత కూడా మీరు అసెంబ్లీ పూర్తిగా ఎలక్షన్స్ పెట్టినా కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా తీర్పు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నడి రోడ్ల మీదకి వచ్చి చెప్తున్నారు, అయ్యా కేసీఆర్ మిమ్మల్ని అనవసరంగా పోగొట్టుకున్నాం అయ్యా, ఈ దుర్మార్గ పాలన నుంచి చెర నుంచి మమ్మల్ని వదిలిపెడితే అసలు పార్టీ ఉంటుందా లేదా అన్న అనుమానాలు. మీరు ఒక విషయం చెప్పండి, పార్టీ అనేది నాయకుల మీద డిపెండ్ అయి ఉంటుందా అండి? కార్యకర్తల నాయకుల మీద ఉంటుంది, క్యాడర్ మీద, ప్రజలు ఉండరా? అదే పార్టీని నిర్మించాలంటే ప్రజలు నాయకులు ఎటైనా. ఈ రోజు ఇప్పుడు మీరు ఒకటే గమనించండి, ఇన్ని రోజులు తిరిగి గెలిచిన ఒక నాయకుడు రాత్రికి కండువా మార్చుకుంటున్నాడు. ఏ నాయకునికో, ఏ మండల ప్రెసిడెంట్ కో, ఏ లోకల్ బాడీ ఒక సర్పంచ్ కో చెప్పెళ్తున్నాడు అండి? చెప్పెళ్ళడం లేదు కదా. అంత మాత్రం ఈ రోజు మీరు పార్టీలకు ఎవరైతే పార్టీలోకి వచ్చారో రేపు వాళ్ళు గెలుస్తారనే నమ్మకం ఉందా? మీరు చెప్పండి. ఈ రోజు ఎవరైతే ఈయన ఇప్పుడెప్పుడే ఎలక్షన్స్ రావు కదా. మళ్ళీ వెంకట్ గారు చెప్పండి. 2023 నవంబర్ 30 వరకు ఎలక్షన్ జరిగేంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి పితాని చిత్రీకరించిన కేసీఆర్ గారే పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ఇంత వీకెన్ అయిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు మరి? ప్రకాష్ గౌడ్ గారు వాళ్ళు వెళ్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని వచ్చింది కదా. వాళ్ళ మనవరాలు సొంతంగా వీడియోలు కాదు, వాళ్ళ సొంత మనవరాలు ఏమంటుంది తెలుసా? కాంగ్రెస్ లో చేస్తారని మొన్న ఒక 1-2 months బ్యాక్ వెళ్ళకపోవడమే బాగుంటది అని నా ఫీలింగ్. నేను వినవని చెప్పి నేను వీడియో చేసి అంటే వీళ్ళని మభ్యపెట్టి చూడండి, ప్రజలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎవరు కూడా ఇప్పుడు మీ ఎమ్మెల్యేలని కాపాడుకునే దానికి మీరు వాళ్ళు వెళ్తారండి. ఎమ్మెల్యేని కాపాడుకోవడం అని కాదు, ఒక పార్టీ ఖచ్చితంగా ఎమ్మెల్యేలని వాళ్ళు ఆర్థికంగా ఎదగడం కోసమో ఇంకో రకంగా ఎదగడం కోసమో వెళ్తే మనం ఏం చేయలేము. రెండోది
కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయభ్రాంతులకు చేసో లేదా ఇంకొక బిల్లు లాపో ఇబ్బంది పెట్టో తీసుకెళ్తే మనం ఏం చేయలేము. దీనికి వీళ్ళు వెళ్ళగానే మాకు బీఆర్ఎస్ పార్టీ డౌన్ అవుతుంది మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సింది, వాళ్ళే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. అందుకే వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తున్నా. వెంకట్ గారు చెప్పండి సార్. నేను ఏమంటున్నా అంటే అన్న, ఇప్పుడు మీరు చెప్పిన మాటల నుంచే నేను కొన్ని మీకే ప్రశ్న ఇస్తున్నాను. మేమేమంటున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఒకసారి 6 నెలల పరిణామ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల కానీ తగ్గుదల కానీ ఏదో చూసుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పొలిటికల్ ప్రోగ్రెస్ కానీ లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ కానీ దీన్ని బట్టే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మారుతున్నారు. మీరు దీన్ని ఒప్పుకొని సర్దుబాటు చేసుకుంటే మంచిది. లేదు కాంగ్రెస్ పార్టీ మీద చేసుకుంటుంటే ఒక మాట చెప్తున్నాం సార్, 64 స్థానాలు మేము గెలుచుకున్నప్పుడు అది ఉండదు ఆగదని అనుకున్నప్పుడు ఆ 64 స్థానాలతో పడిపోతాం అనుకున్నప్పుడు ఎవరి స్థానాలు పడిపోతున్నాయి సార్? స్థానాలు పడిపోతున్నాయి. ఇప్పుడు 2014లో కేసీఆర్ గారు కూడా అదే పొజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్న భయంతోనే కదా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిపి ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్న కోసం జరిగిన కొట్లాట వేరు, వీళ్ళ స్వలాభాల కోసం కొట్లాట వేరు. ప్రాంతం ఏముంది అప్పుడు? తెలంగాణ ఏర్పడింది, కొత్త తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ అప్పుడు గెలిచిన వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే కదా. ఒకటే విషయం చెప్తున్నాం మీకు, ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, మీడియా సంస్థలందరికీ తెలుసు, అందరం కలిసి కొట్లాడినాం. తెలంగాణ ప్రాంతం కోసం కేసీఆర్ గారు ముందుండి ఈరోజు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి తీసుకొచ్చిన ప్రయత్నం చేసినా ఈరోజు తీసుకొచ్చిన నాయకుడు కేవలం కేసీఆర్ గారు ఒకరే. ఈరోజు కేసీఆర్ గారు తీసుకొచ్చినాక ఆయన ప్రాంతాన్ని ఆయన రక్షించుకోవడం ఆయన బాధ్యత. కండవాళ్ళ మీద తెలంగాణ చిత్రపటాన్ని కూడా లేకుండా చేసి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మార్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అంశాన్ని మీరు కోల్పోయినప్పుడే గుండెల మీద చిత్రపటాన్ని తీసేసుకున్నప్పుడే మీరు అదంతా కోల్పోయారు. ఈ రోజు కొత్తగా మాట్లాడేది ఎన్ని రోజులు అని చెప్పి ఆత్మగౌరవం పేరుతో ఈ రోజు తెలంగాణ ప్రజలు రెచ్చగొడతారు, తెలంగాణ ప్రజలు రెచ్చగొడతారు. వీళ్ళు విద్యార్థులైనా వ్యవసాయ రైతులైనా మహిళలైనా బీడీ కార్మికులైనా ఇంకొకరైనా ఎవరైనా కూడా అవగాహన, ఎవరికి ఏ ప్రాంతంలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు ఒక అవగాహన, ఒక వయసు ఉన్న నాయకుడు, ఒక అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి తెలంగాణ పట్ల అవగాహన లేదనేది చర్చ కాదు. వీళ్ళకి అవగాహన లేక పొలిటికల్ గా మీరు డౌన్ అయిన తర్వాత మీరు ఓడిపోయిన తర్వాత మీరు ఒక ఎంపీ ఒక 17 ఎంపీ స్థానాలు ఉన్న తెలంగాణలో మీకు 0 వచ్చిన తర్వాత గెలుపు ఓటములు సహజం అండి. అప్పుడున్న చంద్రబాబు నాయుడుకి ఎన్ని ఓట్లతో ఎక్కడికి వచ్చాడు, ఇవన్నీ సహజం. వీళ్ళు గెలవడం ఓడిపోవడం అనేది సహజం. ఆ సహజంలో మీ ఎమ్మెల్యేలని మీరు కాపాడుకోవడం కూడా బలం అంతగానం పట్టుకొచ్చి కాపాడుకునే అవసరం మాకు లేదు. సతీష్ గారు, ఒక విషయం, ఏ పార్టీ అయినా నిలబడడానికి వాళ్ళ ఎమ్మెల్యేలే కారణం. దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ దట్ పార్టీ. ఆ పార్టీని వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద. సరే, వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అయితే పార్టీగా ఇక్కడ మీరు నిర్మాణంలో వాళ్ళని కాపాడుకునే పొజిషన్ కూడా మీకు ఉండాలి కదా, మీ పట్టు కూడా మీకు ఉండాలి కదా అనేది. ప్రజలందరూ ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, ప్రజలందరూ కేసీఆర్ గారి వైపు ఉన్నారు. ఈ రోజు ప్రజలందరూ విలువలాడిపోతున్నారు. ఈ దిక్కుమాల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి మేము తల మీద పెట్టుకున్నాం, అనవసరంగా మేము ఇబ్బంది అవుతుందని చెప్పి. ఈ రోజు ప్రపంచంలో నేను ఒక్కటే విషయం చెప్తున్నానండి, అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అవుతుంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రపంచంలో అతి తక్కువ టైంలో దుమ్మెత్తిపోతున్నారు ప్రజలు. అంటే 2018 అధికారంలో వచ్చినప్పుడు కనీసం 6 నెలల వరకు కనీసం మీ క్యాబినెట్ విస్తరణ జరగలేదు, ఒక్క క్యాబినెట్ మీటింగ్ జరగలేదు. కేసీఆర్ గారు మమ్మల్ని